కి వ్యతిరేకంగా తయారైన టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతాన్ని నీళ్లు దోపిడీ చేసి గడిలలోకి తీసుకుపోయే టీఆర్ఎస్ పార్టీని రానున్న కాలంలో బోధన్ నియోజకవర్గ అందరు ప్రజల్ని అభ్యర్థిస్తున్న అందరు కమ్యూనిటీని మీ బాగు కోసం, మీ పిల్లల బాగు కోసం దేశం మొత్తం ఏ రకంగా అయితే ఒకవైపు ఆలోచన చేస్తుందో ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వేరే రకంగా ఆలోచన చేయడం తప్పు. అది మీరు మీ అభివృద్ధిని మీరే గొల్లం వేసుకున్నట్టయితే. ఇవాళ లిక్విడేషన్ ప్రాసెస్ మొదలైంది. ఈ నూతన విధానంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకి ఎటువంటి అడుగులు పడ్డా ఇన్వెస్ట్మెంట్కి ఎవరు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది. మాకు మోస్ట్ ప్రయారిటీ చెరుకు పంట పునర్వైభవం రావాల్సిందే. దానికోసం కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాల కోసమైనా నేను పార్టీ పరంగా ఎంపీగా పూర్తిగా మద్దతిస్తాను. పెట్టుబడులకు ముందుకొచ్చిన వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తాను. ధ్యేయం ఒకటే, చెరుకు పంట మళ్ళా ఇదివరకు 1000 టన్నులలో ఎట్లయితే క్రషింగ్ అవుతా ఉంటుండేనో లక్షల టన్నులు, అదే రకంగా మళ్ళా ఆ రోజులు మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలో రావాలి. అదే మా ప్రయారిటీ. కార్మికులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వాళ్ళకి అన్యాయం జరగకుండా కూడా చూసే బాధ్యత కూడా మాదే. ఇంత పెద్ద వ్యవస్థ టేక్ ఓవర్లో కార్మికుల సమస్య వాళ్ళు పక్కన పెడతారని నేను అనుకోను. వాళ్ళకి రూల్స్ ప్రకారంగా ఏమి రావాలో అది వచ్చేటట్టు కూడా మేము బాధ్యత తీసుకుంటాం. ఓకే.